ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారన్నట్టు నమ్ముతున్నాం. మీ కొరకై మరి దేవుని మందిరంలో ప్రార్థన చేస్తున్నాము. అంతేకాకుండా ఈ దినము సంఘ ప్రార్థన నిమిత్తము పాటలు, దేవుని వాక్యము, ప్రభు తన సహాయం అందించే నిమిత్తము ప్రార్థన ద్వారా ఈరోజు పాటల దేవుని వాక్యాన్ని ప్రభు సాయం కొరకై ఎదురు చూద్దాము. ఉన్న పాటున మోకరించి కన్ను మూసుకునండి. ప్రభు తన సాయం కొరకై ప్రార్థన చేద్దాం. ప్రేంగలమా పరలోకపు తండ్రి, సీయోను వాసిన దేవా, మమ్మల్ని ఇంతవరకు సజీవులుగా ఉంచినావు. మీరు కూడా ఆలస్యమైనందుకు మీకు వందనాలు. మమ్మల్ని ప్రభువా భూమి మీద సజీవులుగా మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రాలు. మీ పరిచర్య ధర్మమును జరిపించడానికి మీరు మాకు ఆజ్ఞాపించిన ప్రకారం మీ రక్తం ఇచ్చుకొనిన సీయోను సంఘము క్షేమం నిమిత్తం, సంఘ సరిహద్దు విశాలపరచబడు నిమిత్తము, మీ ప్రజలు ఆత్మీయతలో వెదిగి అభివృద్ధి పరచబడు నిమిత్తము, అంతేకాదు ప్రభా కరోనా వైరస్ నిమిత్తం బాధపడుతున్న వారిని ప్రభా మీరు స్వస్థపరచ నిమిత్తము, ప్రభా అనేక డిపార్ట్మెంట్లో కరోనా వైరస్ నిమిత్తం అనేక డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న బిడ్డలను మీరు బలపరిచి వాడుకున్న నిమిత్తము, అనేక నిమిత్తం మేము ప్రార్థన చేయడం ఈ దినం ప్రభా సంఘ ప్రార్థన నిమిత్తం మీ ఆత్మాభిషేకం దయచాం. పాటల ద్వారా మాతో మాట్లాడండి, ప్రేరేపించండి. మీ వాక్యమును చెప్పే దాసుని ఖాళీపరిచి మీ ఆత్మచేత నింపండి. ఈ విధముగా దేవా మేము దేగల ప్రభా మీరు మాకు ఏదైతే అప్పగించిపోయారో మీ మందిరావరణములు నమ్మకంగా ఓ దేవా మీరు ఆజ్ఞాపించిన వాటిని మేము నెరవేర్చి మీ చిత్తాన్ని జరిపించనని మీ సాయం అందించమని ప్రార్థించుకుంటున్నాం. ప్రభా ఇదిగో సన్నత నగర్లో మీ దీపస్తంభాన్ని బట్టి మీ పొందన కొండ మీద కట్టబడిన పట్టణము మరుగు చేయబడదు. కొండ మీద ఎలిగిబడిన దీపస్తంభం అది మరుగు చేయబడదు. అనేకులు వెలుగించునన్నట్లుగా ప్రభా ఇక్కడ మీ రక్తం ఇచ్చుకొని మీ నామ మహిమ కొరకై స్థాపించిన ఈ సంఘాన్ని బట్టి మీ పొందన ఈ స్థలములో నుండి చుట్టూ అనేకమైన బ్రాంచులు ప్రభా మీరు స్థాపించినందుకై మీ పొందనాలు. ఓ దేవా మీ పనిని ఇక్కడ ఆరంభించిన నాటి నుండి నేటి వరకు ప్రభా మీరు మంచి నాయకుడుగా మీ సంఘాన్ని మీరు కట్టుకుంటూ మీ మంచితనవంతుని కనపరుచుకుంటూ వస్తున్నందుకై స్తోత్రాలు. ఈ విధముగా ఈ దినము సంఘ ప్రార్థన నిమిత్తం మీ ఆత్మాభిషేకం అనుగ్రహించి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రభా ముఖ్యంగా కరోనా వైరస్ చేత ఎన్నో లక్షల మంది బాధపడుతుంటుండగా ప్రభా ప్రపంచములో ఎవరి దగ్గర పోగలం? ఆపద కాలంలో నమ్మకతగిన సాయకుడు. ప్రపంచంలో కరోనా వైరస్ చేత బాధపడుతున్న ప్రతి పేషెంట్ను మీరు ముట్టండి ప్రభువా. కరోనా వైరస్ చేత మరణించిన వారి ఆత్మ శాంతి నిమిత్తం వారి ఆత్మలను మీ రాజ్యములో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేసుకుంటున్నా. ఇడవబడిన కుటుంబాలను నిత్య ఆదరణ దయచేయండి ప్రభువా. మరి కరోనా వైరస్ నిమిత్తం అనేక డాక్టర్లు దేవా రాత్రి పొగలు ప్రభా వారు ప్రభా కష్టపడి ప్రభా మరి రోగులను చూస్తుండగా మంచి ఆరోగ్యంతో ఉంచండి. పైనుండి వచ్చి జ్ఞానంతో నింపండి. దేగలతండి మరి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్లో పనులు చేసేవారు, నిత్యావసరాల నిమిత్తం అనేక విధములుగా సహాయం చేస్తున్న వారిని దీవించండి. ప్రభుత్వానికి మంచి జ్ఞానంతో నింపండి ప్రభా. మరి వారి దేశాన్ని కాపాడుకోవడానికి ప్రభా అధికారులకు ప్రభా పైనుండి వచ్చు ఆలోచన చేత నింపమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ విధముగా ప్రభా హైదరాబాద్ చుట్టూ ప్రభా మీకు కంచె వేయండి. కరోనా వైరస్ ప్రభావం నుండి విడిపించండి. తెలంగాణను, ఆంధ్రను, ప్రపంచంలో అన్ని రాష్ట్రాలు దేవా మరి భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మరి సన్నత నగర్లో కూడా ఆయా స్థలాలలో ప్రభా కరోనా వైరస్ వచ్చిన మా ప్రియులు మీరు ముట్టండి, స్వస్థపరచమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఇంతవరకు చేసిన మేలును బట్టి స్తుతిస్తూ ప్రభా మీ ఇంటి ద్వారా మీ పరిచర్య ధర్మమును జరిపించడానికి వాక్య పరిచర్య చేస్తున్నాం. మీ దాసులు పాటలు పాడుతున్న దాసులు క్యాస్ ప్రభా రికార్డింగ్లో మీ ఇంట్లో దేవా మీ యొక్క పరిచర్యలో పాలు పొందుతున్న వారిని అందరినీ
ప్రభా మీ సియోనుని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేసుకుంటున్నా. ఈ దినము సంఘ ప్రార్థన నిమిత్తం సంఘం అంతటిని మీ ఆత్మ చేత సిద్ధపరిచి మీ నామన మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. సంఖ్య 546 వృత్త పాఠ పుస్తకాల్లో పాత దాంట్లో 459. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించును, వారు తమాల వృక్షం వలె ముగ్గు వేయుదురు. మొదటి 4 వచనాలు మనం పాడుకుంటాము. మొదటి 4 వచనాలు 546 వృత్త పాఠ పుస్తకాల్లో పాత దాంట్లో 459.
ఇంకో పాట పాడుకుంటాము. 560 కొత్త పాఠ పుస్తకాల్లో పాత దాంట్లో 473 మా మొరనాలకించును మహారాజా యేసు ప్రభువా, మా మొరనాలకించుము మా మహారాజా యేసు ప్రభువా, కోపముతో నన్ను చూడకము కనికరమున. పడుకుంటాము. మహారాజా
ప్రైజ్ లార్డ్. ఈరోజు సంఘ ప్రార్థన నిమిత్తము ప్రభు మనతో ఏమి మాట్లాడబోతాడో దేవుని వాక్యమును విని దానిని గ్రహించి దయచేసి మనములకై ప్రభు సన్నిధిలో అనేక అంశాల నిమిత్తము ప్రార్థన చేయ నిమిత్తం ప్రభు మనకు సహాయపడును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దీని భాగాన్ని జాగ్రత్తగా తెరిచి దయచేసి దేవుని వాక్యాన్ని ధ్యానించాల్సిందిగా, వినాల్సిందిగా, శ్రద్ధగా సంఘములతో ఆత్మ చెప్పు మాట చెవుగలవాడు వినును గాక. కాబట్టి ప్రభు సంఘం ఒక తల్లి వంటిది. తల్లి మనతో ఏమో సంఘం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఏం మాట్లాడుతాడు. నిజంగా నీకు ఆశ ఉన్నప్పుడు ప్రభు ఖచ్చితంగా సృష్టిగా మన ప్రాణాత్మ దేహాన్ని తట్టుతాడు, తాకుతాడు. నీ ఏది అవసరమో అదే అన్ని సమయంలో నా హృదయాన్ని, నీ హృదయాన్ని, మన ఆత్మీయ అంతస్తులను ప్రభు బాగుగా గుర్తెరిగిన దేవుడు. నిజంగా నా గొర్రెలు నా స్వరమీనను అవి నన్ను ఎమ్మడిస్తాయి, ఏలపలిపైన లోపలికి వస్తాయి. నా గొర్రెలు అన్నింటి స్వరం వినవు. అంతేకాదు, నీవు దేవుని వాక్యం విని ఇతరులను వినిపిస్తే దేవుని వాక్యం ఈ దొడ్డివి కాని గొర్రెలు అనేకములు కలవని దేవుని వాక్యములో ఉంది. కాబట్టి ప్రేమైన సహోదర సహోదరి, దేవుని వాక్యమును జాగ్రత్త విందాం. 34వ కీర్తన 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవాని విడిపించును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమని దేవుడు, మా దేవుడు సజీవుడు, జీవం కలిగిన దేవుడు, లేఖనము లేని నిత్య జీవం కలవని వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నదని చెప్పారు. ప్రభా, మీ మాట సజీవమైనది, రెండంచెల వాడిన కడుగ, ప్రాణాత్మ దేవా, కీలములు తలంపులు అన్నింటినీ ప్రభా మమ్మను మాట్లాడి సరిచేసి మీకు ఇష్టం లేని వాటినన్నింటినీ బయట తీసి చేసేది మీ వాక్యం. కాబట్టి ప్రభా, కొద్ది సమయం మీ వాక్యం ద్వారా మాట్లాడి నిలబడే దాసులను మరుగుపరిచి మీ సంఘం ప్రార్థన చేయ నిమిత్తము మీ ఆత్మ ద్వారా సిద్ధపరచమని యేసు ప్రభు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆపద కలిగేది నీతిమంతుల కంట, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు. దేవుని వాక్యము నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు
వాటన్నిటి నుండి యెహోవాని కీర్తించెను. ఆపదలు వస్తుంటే జడుసవద్దు. దేవుని బిడ్డలమైన మనము మన ప్రియ ప్రభు నిష్కారణమైన ఆ కలవరి మార్గములో గొలగొత్త కొండ, ఆ గలుపురాల మార్గములో, అంతేకాదు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఎన్నెన్నో ఆపదలు ఎదుర్కొంటూ వచ్చాడు. 16వ అధ్యాయం యోహాను సువార్త 33వ వచనం, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించున్నా. లోకములో మనకు శ్రమలు వస్తాయి, ఆపదలు వస్తాయి, నిందలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఎన్నెన్నో అక్కర్లు ఎదురు వస్తాయి. ఎందుకు తెలుసా? ఆపద కాలమందు మన దేవుడు కీర్తన 46వ అధ్యాయం 1వ వచనంలో మాట రాయబడింది, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునే ఉన్నాడు, ఆపద కాలములలో ఆయన నమ్ముకొదగిన సహాయకుడు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునే ఉన్నాడు, ఆపద కాలమందు ఆయన మనకు సహాయకుడు. ఆపద దినములలో నా ప్రభునే తలచితిని, ఆపద దినములలో నా ప్రభునే తలచితిని, దేవాని దయతోడాని నాదా ఆశ్రయం పొందితిని, దేవాని దయతోడాని నాదా ఆశ్రయం పొందితిని. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణపై దేవా స్తోత్రము స్తోత్రములు, నీవు చేసిన ఉపకారముపై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, అన్ని సమయంలో అన్ని ఆపదలలో దేవుడు మనకు ఆదుకునే దేవుడు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునే ఉన్నాడు, ఆపద కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు. ఆపదలు వచ్చేది దేవుని ప్రజలకే. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, ఆయన వాటన్నిటిలో నుండి ఇడిపిస్తాడు, భయపడవద్దు. అయితే ఒకటి 91వ కీర్తన 14వ వచనంలో ఉంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరచెదను. అది అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను, శ్రమలో నేను అతనికి తోడే ఉండి అతని విడిపించి అతని గొప్ప చేసేదను. అందుకని దేవుని వాక్యములో దేవుడు ఆపద కాలంలో నమ్మదగిన సహాయకుడు. 91వ కీర్తన ఇందాక చదివిన ప్రకారము, అతడు నాకు మొరపెట్టగా అతనికి నేను ఉత్తరమిచ్చేదను. నీ ఆపదలలో నీ కష్టాలలో నీ బాధలో నువ్వు మొరపెడితే చాలు, దేవుడు నీకు తోడే ఉంటాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. ఎందుకంటే నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు. నీకు వచ్చే ఆపదలు, కష్టాలు, రోగాలు అయినా ప్రాబ్లం బట్టి నీవు అనుకుంటున్నది జరగలేని దాన్ని బట్టి భయపడవద్దు. ఎందుకంటే దేవుని వాక్యంలో మాట్లాడబడింది 1 కొరింథీ 2వ అధ్యాయం 1
కొరింథీ 2:9 ఇందును గురించి దేవుని ప్రేమించు వారికి ఆయన సిద్ధపరచినవి కంటికి కనబడవు, చెవి వినబడవు, మనసుల హృదయాలకు గోచరము కానేరవు. నీ కొరకై దేవుడు సిద్ధపరచినవి నీ కంటికి కనబడదు, నీ చెవి వినబడదు, నీ హృదయానికి గోచరం కానేరదు. ఆపదలేముడి ఆపదలు వస్తున్నాయా? కీర్తన 25:1 ఆపద కాలమందు యాకోబు దేవుని నామమును ఉద్ధరించును గాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయును గాక, సీయోను నుండి ఆయన నిన్ను ఆదుకొనును గాక. సీయోను నుండి యెహోవా నిన్ను ఆదుకుంటాడు. నీ ఆపద దేవునికి చెప్పాలి. ఆపద కాలంలో దేవుడు మొరపెట్టు. ఇర్మీయా గ్రంథం 33:3 నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, గ్రహింపు లేని గూఢమైన గొప్ప సంగతులు నీకు బయలుపరుస్తాను. ప్రేమైన దేవుని బిడ్డ, దేవునికి మొరపెట్టు. నీ ఆపదలన్నింటిలో నుండి దేవుడిని విడిపిస్తాడు. 107వ కీర్తన 6వ వచనంలో దేవుని ప్రజలు ఏం చేశారండి? 107 వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారు విడిపించిన. బాస్, నీకు కష్టముందా? నీ కష్టకాలం ముందు యెహోవాకు మొరపెట్టు. ఆయన నీ ఆపదలన్నింటిలో నుండి విడిపిస్తాడు. మన దేవుడు ఆపద కాలమందు నమ్మకొదగిన సహాయకుడు. కీర్తన 17వ ఉంది. ఇర్మీయా గ్రంథం 17వ మాట రాయబడింది, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవాని ఆశ్రయముగా ఉండను. వాడు జనములెత్త నాటబడిన చెట్టు వలె ఉండను. అది కాలువ వేరును దాని ఏరు తన్నును, ఎట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండను, వర్షము లేని సంవత్సరమున చింతను కాపు మానదు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండను. నువ్వు జనములు ఎంత నాటబడిన చెట్టు వలె, వర్షము లేని కాలమున, నీ కష్టకాలములలో, నీ ఆపదలో కూడా నీ చింతనతోకుండా ఉండరంటే దేవుడే నమ్ముకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యములో మాట్లాడిన కీర్తన 40 చివరి వచనం, నేను శ్రమల పాలై దీనుడైతే ప్రభువు నన్ను తలంచుకున్నాడు. నేను శ్రమల పాలైన దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయం నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా ఆలస్యం చేయకు. బాస్, కొన్ని శ్రమలు, కొన్ని ఆపదలు ఎందుకు వస్తాయి? నీవు శ్రమల పాలై ప్రభువైన యేసుక్రీస్తును కలిగిన ఆ దీన మనసు నీలో, నాలో, మనలో రావడానికే ఆపద, శ్రమ. ఆపద రాకుండా చేయడం మన దేవునికి సాధ్యం. శ్రమ సమీపించకుండా చేయడం దేవునికి సాధ్యం. నేను శ్రమల పాలనై దీనుడనైతిని, ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు. ఎందుకంటే 70 కీర్తన చివరి వచ్చిన కీర్తన 75 చివరి వచ్చిన, నేను శ్రమల పాలన దీనుడైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయం నీవే, నా రక్షణకర్త నీవే. యెహోవా ఆలస్యం చేయి. నిజంగా ప్రభు అన్నాడు, నేను శాత్వికుడును,
దీన మనసు గలవాడును గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకునేటప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. శ్రమ పాలని దీనుడనే తిని ప్రభు నన్ను తలంచుకునిచున్నాడు. నిజంగా చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు మనస్సు ఒకసారి ఒక విధంగా దేవుని వాక్యములో ప్రభు ఈ విధంగా అన్నాడు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణమును విశ్రాంతి దొరుకునని మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనములో. ప్రియమైన సంగమా, శ్రమ వచ్చుట నాకు మేలాయను. కాబట్టి శ్రమలో నాకు మొరపెట్టు, నేను నిన్ను ఇడిపిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను. శ్రమ నిన్ను పొంగదీయదు, శ్రమ నిన్ను నాశనం చేయదు, శ్రమ నిన్ను అవమానపరచదు, శ్రమ నిన్ను కీడుపాలు చేయదు. శ్రమ నీ మేలు కొరకే. అందుకనే రోమపత్రికలో 5వ అధ్యాయంలో 3వ వచనంలో మాట్లాడబడింది. రోమపత్రిక 5వ అధ్యాయం 3 అయితే అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుజని ఎరిగి శ్రమలను అతిశపడదుము. ఎందుకనగా ఈ నిరీక్షణను సిగ్గుపరచదు. కాబట్టి అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుజని ఎరిగి శ్రమలను అతిశపడాలి. జీవితములో మానవుని రాక శ్రమ ఎవరికి వస్తుంది? అకస్మాత్తుగా ఏబుకు పెద్ద ఆపద వచ్చేసిందండి. మొదటి అధ్యాయంలో చూస్తే ఏబు గ్రంథంలో వాళ్ళ అన్న ఇంట ఏబు 10 మంది, 7 కుమారులు 3 కుమార్తెలు వాళ్ళ అన్న ఇంట చక్కని భోజనం తింటున్నారు. తూర్పు దిక్కు నుండి సుడిగాలి ఇంటిని 4 మూలలు పట్టగా ఇల్లు ఎవరి మీద పడి కూలినందున ఒకే దినమున చనిపోయారు. 7,000 గొర్రెలు చనిపోయినాయి, 3,000 ఒంటెలు చనిపోయినాయి, 500 జతల ఏళ్ళు చనిపోయినాయి, 500 ఆడగాడులు చనిపోయినాయి. ఏబు గ్రంథం మొదట 21వ వచనంలో చూస్తే 20వ వచనంలో చూస్తే ఏబు గుండు తల కొరుకుచుకున్నాడు, వస్త్రములన్నీ పక్కన పడేసినాడు. ఈ విధముగా స్వాస్థ్యంగా పడి నమస్కారం చేసి శ్రమలో, ఆపదలలో ఏం చెప్తున్నాడు తెలుసా? 21వ వచనంలో, నేను నా తల్లి గర్భము నుండి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా అక్కడ తిరిగి వెళ్తాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. కాబట్టి ఆపదలు, కష్టాలు, కొన్ని నీవు సంపాదించింది పోగొట్టుబడిన పరిస్థితిలో, నష్టం పొందిన పరిస్థితిలో ఉన్న అన్ని పరిస్థితుల్లో దేవుని ఘనపరిచినప్పుడు 42వ కీర్తనలో చూస్తే ఏబు గ్రంథము 42 చివరి 3వ వచనంలో చదివితే ఏబు 12వ వచనం, ఏబు యెహోవా ఏబును మొదట ఆశీర్వదించి ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతని 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1000 జతల ఎడ్లను, 1000 ఆడగాడులను కలిగెను. మరియు అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు. బాస్ ఎందుకంటే మొదటి ఆశీర్వాదం 10 మంది పిల్లలు, వారు రక్షింపబడారు, దేవుని ప్రేమను గుర్తెరిగినారు. మొదటి అధ్యాయం 5వ వచనంలో ఏబు పిల్లలు హృదయములో పాపం చేసి దేవుని దూషించిరేమో అని హరుడు ఉదయమున దహన బలులు అర్పించి ఒక
ఒక్కొక్కరి నిమిత్తము ఏమో ప్రార్థన చేస్తూ వచ్చాడు. 10 మంది పిల్లలు ఒక దినం చనిపోతే ఆ ఆపదలో యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. అంతేకాదు ఏమో ధైర్యం నీడవలేదు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం, ధైర్యం నీడవకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఏమో ధైర్యం విడిచిపెట్టలేదు. నీ ఆపదలలో నీ ధైర్యం విడిచిపెట్టలేదా? నీ శ్రమలో నువ్వు కుంగిపోతలేదా? సామెతలు 24:10 ఏముంది తెలుసా? ప్రావర్బ్స్ 24:10, శ్రమ కాలమందు నువ్వు కుంగినలా చాతకానవాడవుతావు. కాబట్టి శ్రమలో నాకు మొరపెట్టు, నేను నీకు విడిపిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను. మొరపెట్టి గ్రహించుకో. ఆపద ఎవరికి వస్తుందంట? కీర్తన 34:19, నీతిమంతుని కలుగు ఆపదలో అనేకములు. అయ్యో, దుర్మార్గులు, భయంకరమైన పాపంలో ఉన్నవారు, జన్మకర్మ పాపంలో ఉన్నవారు, చరిరీతిగా ప్రవర్తిస్తున్నవారు, దేవుని ఎరగని వారు, దేవునికి దూరంగా ఉన్నవారు, దేవుడు అంటే తెలియని వారు, మంచిగా ఉంటుంటే దేవుని ఎరిగిన నేను, దేవుని ఎముడిస్తున్న నేను, దేవుని ఆరాధిస్తున్న నేను, దేవుని గడతగా ప్రార్థన చేస్తున్న నేను, దేవుని సువార్త చెప్తున్న నేను, దేవుని గురించి సాక్ష్యం ఉంటుంటే నాకేంటి శ్రమల? అవును, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు. నీతిమంతుని మొరపెట్టినప్పుడు వారి ఆపదలో నుండి యెహోవా విడిపిస్తాడు. ఎందుకంటే నీ జీవితంలో ఇక్కడ నీకు శ్రమ ఏమో నువ్వు సహిస్తే, శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ కలగజేయని శ్రమలేందే అని చెప్పాడు. ఒక వ్యక్తికి నిజంగా ఏముకు శ్రమ వచ్చింది, కానీ ఆ వ్యక్తి మొదట అంత కోల్పోయాడు. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 ఎడ్లు, 500 ఆడగాడిదలు, 7 కుమారులు, 3 కుమార్తెలు. 1వ అధ్యాయం 2వ వచనం చూడగల. ఏబు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. కానీ 42వ అధ్యాయంలో చూస్తే 12వ వచనం చూసినప్పుడు యెహోవా ఏబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతని 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 7 ఎడ్లు, 7 ఆడుగాడుదలు కలిగాను. మరియు అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగాను. అంతేకాదు 17వ వచనం, ఆ దేశమందున ఏబు కుమార్తెలంతా సముద్రమందులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యమునిచ్చాను. ఇది నీ నిరీక్షణ. నువ్వు పరలోకములో ఆశీర్వదింపబడాలి, రెట్టింపు దీవెనలకు నువ్వు కానుపురాలు కావాలి. అనేక పట్టణములను నీవు దేవుని చేతికి అప్పగించాలి. భూమి మీద దేవుని ఆశీర్వాదములు పొంది నీవు నీ కుటుంబము ఆశీర్వదింపబడాలంటే 1 పేతురు 5వ అధ్యాయము 10వ వచనం ఏముంది తెలుసా? కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట చదవండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండవు, నేను నీకు జీవ కిరీటము ఇచ్చాను. కాబట్టి మరణం వరకు నమ్మకంగా ఉండవు, నమ్మకం ఇడవదు. 1 పేతురు 5:10. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. కొంచెము కాలము శ్రమ పడితే చాలు, సర్వకృపానిధి దేవుడు మిమ్మును స్థిరపరిచే బలపరుస్తాడు. నమ్ముట నీవనైతే నమ్ము అని సమస్తము సాధ్యం. నమ్ము. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 26వ వచనం, నా సేవకుని మాటను నేను రూఢిపరుస్తాను.
తెలుసా? 23 కీర్తన 4వ వచనం, గాఢంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయములకు భయపడను, నీవు నాకు తోడే ఉండు, నీ దుడ్డుకర నీ దండములను ఆదరించును. అయ్యో, మరణపు లోయలో కూడా పోతున్నావా? ప్రియ సహోదరుడ సహోదరి, భయపడవద్దు. గాఢంధకారపు లోయలనే హాస్పిటల్లో నానా విధమైన బెడ్ల పైన, ముక్కులో, మరి నిజంగా అనేక చోట్ల పైపులు, ఆ స్మెల్, నీ కళ్ళకు డాక్టర్లు సూది, ఇంజక్షన్లు, ఆపరేషన్ అంటున్నారా? భయపడవద్దు. హోసేయ 14వ వచ్చిన చెట్టుకు మంచు అంటుకున్నట్టు అతని తోడే ఉంటా. హెబ్రీ 13వ వచ్చిన నిన్ను ఇడవను, నిన్ను ఏమాత్రమును ఎడబాయనని ఆయన చెప్పాను కదా. యెషయా గ్రంథము 49వ వచ్చిన స్త్రీ తన గర్భమును చనిపినను మరచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను, చూడుమును అని చేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారము నిత్యము నా ఎదుట కనబడుచున్నాయి. నీతిమంతుని కలుగు ఆపదలు అనేక మంది మొరబెట్టు, నీ ఆపదలన్నింటి నుండి దేవుడు విడిపిస్తాడు. ఆపద కాలముందు దేవుడు ఆశ్రయమును దుర్గమునే ఉన్నాడు. ఆపద కాలముందు యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరిస్తుంది. కీర్తన 9వ అధ్యాయం 9వ వచనం చూస్తే 9వ అధ్యాయం 9వ వచనంలో నలిగిన వారికి తాను మహాదుర్గమును ఆపదకాలంలో వారికి మహాదుర్గమును. నలిగి ఉన్నావా? విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యం చేయడు. విరిగి నలిగిన మనస్తే దేవునికి ఇష్టకరమైన బలి. శ్రమల పాలైనావా? శ్రమల పాలై దీనుడవైనవా? శ్రమల పాలై దీనురాలైపోయావా? నలుగుతున్నావా? విరిగి నలిగిన మనసు దేవుని ఇష్టకరమైన బలి. కీర్తన 9:9లో నలిగిన వారికి తాను మహాదుర్గమును, ఆపద కాలంలో వారికి మహాదుర్గం. ఆపద కాలంలో దేవుడు మహాదుర్గం. నలిగావా? దేవుడు నీకు దుర్గంగా ఉన్నాడు. ఆపద కాలంలో దేవుడు నమ్ముకోదగిన సహాయకుడు, ఆయన నీ దుర్గం. కాబట్టి దయచేసి ధైర్యం ఇడవద్దు. దావీదుకు పాపము పెద్ద శ్రమ వచ్చిందని చూసుకుని ముగించుకుందాం. 1 సమూయేలు 30వ అధ్యాయం 1 సమూయేలు 30వ అధ్యాయం 1 నుండి 10 వచ్చిన దావీదును అతని జనులు 3వ దినమందు సికాకు వచ్చిరి. అంతలో అమాలేకులు దండెత్తి దక్షిణ దేశం మీద సికాకు మీద పడి కొట్టి దానిని తగులబెట్టి ధనులనేమి అలుపులనేమి అందులోనున్న ఆడువారిని చెరపట్టుకుని చంపక వారిని తీసుకుని పోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణంకు వచ్చి అది కాల్చుకొని ఉంట తమ భార్యలు, కుమారులు, కుమార్తెలు చెరలోనికి కొనిపోబడి ఉంటే చూచి ఇంకా ఎడుచుటకు శక్తి లేనంత బిగ్గరగా ఎడిచిరి. ఎజ్బేలు రాలైన హయ్యము కర్మేయుడైన నాబాలు భార్య అయిన అబీగేలును దావీదు భార్యను చెరలోనికి కొనిపోగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరి తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరి ప్రాణం ఇసుకినందున రాలువి దావీదును చంపుతాం రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునిను. పిమ్మట దావీదు ఏపోతును తేమని యాజకుడు కుమారుడైన అబతారుతో చెప్పగా అబతారు ఏపోతును దావీదును తీసుకుని వచ్చాను. నేను ఈ దండును తరిమినలా దాని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము నిశ్చయముగా వారిని కలుసుకుని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకుందు అని సెలవిచ్చాను. ప్రేమైన దేవుని బిడ్డ, నీకే కాదు దేవుని హృదయానుసారుడైన దావీదు అపొస్తలుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనం చూస్తే దావీదు నా హృదయానుసారుడైన మనుషుడు, నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ
అతని నెరవేరుస్తున్న దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఇంత గొప్ప మంచి దావీదు మహాశ్రమ వచ్చింది. సికాకులో తనున్న ప్రాంతంలో అమాలేకులు వచ్చి సికాకును తగలబెట్టేశారు తన ఊరిని. తర్వాత తన ఇద్దరు భార్యలు తన ఊరిలో ఉన్న, నిజంగా చూస్తే మగ పిల్లలను ఆడపిల్లలందరూ అమాలేకులు దోసుకుని వెళ్ళిపోయారు. అక్కడ వచ్చాడు, ఊరంతా కాల్చుకొని పొక్కుపోయి చల్లగా ఉంటున్నది. అక్కడున్న ప్రజలందరూ నీ పరిపాలన సరిగా లేదు, నిన్ను రాళ్ళతో కొట్టి చంపుతా, రాళ్ళెత్తుకున్నారు. అప్పుడు దావీదు ఏం చేశాడో తెలుసా? తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఏ పోదును ధరించుకున్నాడు. దేవుని సన్నిధిలో కూర్చొని ఏమన్నాడు తెలుసా? దేవా యెహోవా, ఈ దండు వారు అమాలేకులు నా ఊరిలో ఉన్న ప్రజలందరినీ, యవనులను, యవన కుమారులను, నా ఇద్దరు భార్యలను, నా ఊరిలో ఉన్న వారందరూ దోచుకుని పోయారు. ఈ దండును తరుముదునా అని యెహోవా విచారణ చేసినటువంటి దావీదు. యెహోవా ఏమన్నాడు? తరుము, నీ వారిని తప్పక దక్కించుకుంటావు. తన వారే, తన ఊరిలో ఉన్నవారే, తన ఊరిని నెట్టు పెట్టుకొని తిరుగుతున్న వారే చంపడానికి రాళ్ళు దావీదుతో రువుతుంటే దావీదు తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. యెహోవా విచారణ చేశాడు. ఈ సైన్యమును తరుముదునా? నీకున్న శ్రమ నిమిత్తము నీవెందుకు దేవుని దగ్గర విచారణ చేయకూడదు? నీకున్న ఆపద నిమిత్తం, నీకున్న ఫైనాన్స్ నిమిత్తం, నీకున్న అనారోగ్యం నిమిత్తం, నీ మీద పడే శత్రు నిమిత్తం, నీకు ఏ ఆపద ఉన్నా, ఏ కష్టం ఉన్నా దేవుని విచారించు. ఎందుకంటే జయించు వారిని కొన్ని పోవా ప్రభు యేసువా చూను. దేవుడు అన్నాడు ప్రకటన గ్రంథంలో 3:21 జయించు వారిని నాతో కూడా నా తండ్రి సింహాసనం మీద కూర్చుండనిస్తాను. ప్రకటన 3:21. నేను జయించి నా తండ్రితో కూడా నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చున్న ఉన్న ప్రకారం జయించు వారిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిస్తాను. చాలు. దేవుని సింహాసనం, ఈ శ్రమలు, ఈ ఫైనాన్సులు, నీకున్న ఆపద, నీకున్న రోగం, కుటుంబంలో ఉన్న సమస్య, ధైర్యం విడవద్దు. నీ దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకో. దావీదు తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 30:17 దావీదు ఆ సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రం వరకు వారిని హతము చేయుచుండగా ఒంటెల మీద వెక్కి పారిపోయిన 400 మంది యెవనులు తప్ప తప్పించుకుని వాడు ఒక్కడును లేకపోయాను. అలాగున దావీదు అమాలేకులను దోచుకుని పోయిన తనంతటిని తిరిగి తెప్పించుకుని మరియు అతడు తన ఇద్దరు భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్యం వారు ఎత్తుకుని పోయిన తనంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును సమకూర్చుకున్నాడు. అయ్యో, ఏబు కోల్పోయిన సమస్తమును సమకూర్చుకున్నాడు. ఒకంత పోతే రెండంతలు ఏబు. ఇప్పుడు దావీదు వచ్చిన శ్రమ మీదగా కీడక తన వారిని తగ్గించుకోవడమే కాదు, దోపుడు సొమ్ము, నిజంగా శత్రువులు కలిగిన వాటిని తగ్గించు. నీకు వస్తున్న శ్రమ, ఆ శ్రమలో పరిశుద్ధాత్ముడు ఆత్మ సంబంధమైన గురుపాటు నేర్పించబోతున్నాడు. క్రీస్తు యేసును కలిగిన ఆ మనసుని కలిగి ఉండడానికి నేను శాత్వికుడిని, దీన మనసు గలవాడును. దేవుని దీనంత శాత్వికలో క్రీస్తు స్వరూపం నీ యందు ఏర్పరచబడి
నేను శ్రమల పాలని దీనుల రీతిని ప్రభు నన్ను తలంచుకొనిచున్నాడు. ఈ మార్గములోనే ప్రయాణం చేస్తున్నావు. ఇది ఇరుకు మార్గం. మత్తయి సువార్త 7:13 ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, నాక్షరమునకు పో మార్గం విస్తారం, దాని గుండా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పో మార్గము ఇరుకు ద్వారం, నాక్షరానికి పోయే మార్గం విస్తారం. కాబట్టి నువ్వు ప్రయాణం చేస్తున్న మార్గం ఇరుకు. యేసు చెప్పాడు. 10వ అధ్యాయం యోహాను సువార్త 1:2 వచనం ప్రభు అన్నాడు, ఇంకా నేను ముగింపబోతున్నా. ప్రభు అన్నాడు, గొర్రెల దొడ్డిలో దూరమున ప్రవేశింపక వేరే ఒక మార్గమును ఎక్కువ దొంగయు దోచుకున్నవాడే ఉన్నాడు. దూరమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి దొరపాలకుడు తలుపు తీయను. గొర్రెలు అతని స్వరం వినను. అతడు తన గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని ఎలుపలికి నడిపించును. అతడు మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ ఎలుపలికి నడిపించినప్పుడెలా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగను కనుక అవి అతని అనుమతించును. ప్రేమైన దేవుని బిడ్డ, ద్వారపాలకుడు ద్వారము తెరుస్తానంటున్నాడు. ద్వారము నేనే. ఏదో ఒక ద్వారం ఉంటే నాకు బాగుండేది. ఈ శ్రమలు ఎందుకు నాకు? ఈ ఫైనాన్స్ ఇబ్బందులు ఎందుకు? ఈ భార్య భర్తల సమస్య ఎందుకు? ఈ పిల్లల ఐక్యత ఎందుకు? ఈ స్థితిలో ఎందుకు పెట్టాడు? కాదు, దేవుని ప్రాణాలు కాదు. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు. ఈ రూట్లో పోతేనే క్రీస్తు యేసును కలిగిన మనసు, క్రీస్తు స్వరూపం కలిగి ఉంటా. వారు ఆయన తట్టు చూడగా వారికి ఎదురు కలిగిన ఈ మార్గమే ప్రభువును చేరుకునే మార్గం. ఈ మార్గమే ప్రభు వచ్చినప్పుడు ఎక్కబడే మార్గం. విశాలమైన మార్గం కావాలి నీకు. సైతాను బిడ్డలకే ఆ రోడ్డు, దేవుని బిడ్డల మార్గం. కొన్ని సందర్భంలో కింద పడిపోయిన పరిస్థితుల్లో ఉన్నావా? బైబిల్ ఉంది, శత్రువా, మీకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం, శత్రువా నా యందు అతిశయపడవద్దు, నేను కింద పడినను తిరిగి లేస్తా, అంధకారమందు కూర్చుండినను యెహోవా నాకు ఎదురుగా ఉండును. భయపడవద్దు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనం, యెహోవా నీకు నిత్యమైన ఎదుగు, నీ దుఃఖ దినములు సమాప్తమగును గాక. అంతేకాదు, యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం, నేను మిమ్మును అనాథులుగా ఏడువను, మీ యొద్దకు వత్తును. యెషయా గ్రంథము 51వ అధ్యాయం 12వ వచనం, నేనే మిమ్మును ఓదార్చుతాను. తుంచమైన చనిపోయిన నరపాత్రుని నువ్వు భయపడని ఎలా? కాబట్టి భయపడవద్దు. నీ ప్రభు కొరకై సహనముతో. కీర్తన 40వ అధ్యాయం 1వ వచనం, నేను శ్రమల్లో చదువునే మా కీర్తన 40వ అధ్యాయం, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకోండి, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవి ఎత్తి ఆయన నాకు చెవి ఎత్తి నా మొర ఆలకించెను. నాశకరమైన గుంటల నుండి సిగటి గల దొంగ ఊపిల నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. అందుకు స్తోత్ర రూపమగు కొత్త గీతము మన దేవుడు నా నోట వంచెను. కాబట్టి స్తోత్ర రూపమైన కొత్త గీతం మన దేవుడు, నీ దేవుడు నీ నోట వస్తాడు. చీకటి గల దొంగ ఊపి నుండి నిన్ను లేవనెత్తే సమయం వస్తున్నది. నాశకరమైన గుంట నుండి దేవుడు పైన లేపొస్తున్నది. 103వ కీర్తనలో 7-8వ వచనంలో వెంట కుప్ప మీద ఉన్న వారిని పైకి లేపుతున్నాడు. దరిద్రులను దేవుడు తన ప్రజల పెద్దలతో కూర్చుని పెట్టేవాడు. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు కృప ఎరుగుతాము. ఆయన ధనవంతుడై ఉండి మన నిమిత్తం దరిద్రుడైన ఆయన దరిద్రం వలన మనము ధనవంతులైన. దయచేసి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమను ఎరిగిన నీవు నీ దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన
మేలు చాలా గొప్పవి. ఆధారపడవద్దు, ప్రభు పాదం మీద పడు. దేవా నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు. యాకోబు దేవుని పాదం పట్టుకున్నాడు. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. ఆయన కుడి చేతులు ఇంత సుఖములు కలవు. కాబట్టి దయచేసి ప్రభు ఈ వాక్యాన్ని మనందరి క్షేమం నిమిత్తం పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా అనేక అంశాలు ఆత్మదేవుడు మనకు మాట్లాడును గాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుంటాము. మరి మీరు మీ గృహంలో మరి మీరు ప్రార్థన చేసిన తర్వాత మరి ఆ విధంగానే కుటుంబంగా మీరు ప్రార్థనలో ఉండవాలని మరి కోరుతూ వస్తున్నాం. ఆన్లైన్లో కనుక మరి మీ సమయాన్ని మీరు దాన్ని పోనివ్వకుండా ఆ సమయాన్ని దేవుడి ఇచ్చిన సమయాన్ని సరైనగా పంచుకోవాలని ప్రభునామ విడుదలను ప్రతిమార్పించుతున్నాం. సమయంలో కుటుంబ మరి సంఘ ప్రార్థనగా మరి ఇవ్వబడినటువంటి వాక్యం నిమిత్తమై దేవుడు మనకు గొప్ప కార్యం చేయనట్టు ప్రార్థన చేసుకుంటాము. ఆ విధంగా దేవుడు మనకు సహాయం చేయాలి. ప్రేమికుల ప్రభా దైవ తండ్రి, కృపల రక్షక పరీక్షాలు నీ సన్నిధిలో చేరి ఈ విధంగా ప్రార్థించడానికి ప్రభా సంఘముగా ప్రభా అన్ని ద్వారాలు అన్ని వైపులో ప్రభా మోయబడినప్పుడు దేవ తండ్రి మీరు మా కొరకై ఒక మార్గాన్ని ప్రభా మీరు తెచ్చినటువంటి ప్రభావాన్ని స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మా దేవుడు, మా రాజు, మా ప్రభుడు, రక్షకుడు, విమోచకుడు ప్రభా నీకు ఎనిమిది నామానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. దేవ తండ్రి ఈ యొక్క కరోనా వైరస్ సందర్భంగా దేవ తండ్రి మరియు ప్రభా మా యొక్క ఇబ్బందుల్లోనూ దేవ తండ్రి మా యొక్క నిట్టూర్పులోనూ మా యొక్క దుఃఖంలోనూ దేవ తండ్రి మమ్మల్ని ప్రభావ మీరు ధైర్యపరుస్తూ కాపాడుతూ భద్రపరుస్తున్నాం. దేవానికి స్తోత్రం. భద్రపరచువారు మీరే ఉన్నారు కనుక ప్రభావ వస్తున్నాం. అయోగ్యమని ఒప్పుకొని వస్తున్నాం. దేవ తండ్రి ప్రపంచమంతయు ప్రభావ ఈ యొక్క కరోనా వైరస్ తో ప్రభా నింపబడి ఉంటుండగా దేవ తండ్రి స్వస్థపరచువారు ప్రభా ఎవరు లేరని ప్రభా భూలోకమంతయు ప్రజలందరూ ప్రభా మరి తెల్లబోయినటువంటి వారుగా ప్రభా నీ వైపు చూస్తూ వస్తుంటున్నారు. దేవ తండ్రి ఈ సమయంలో మేము కూడా ప్రభా నీ యొక్క వస్తుంటున్నాం. జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. ఇది మాకు అనుగ్రహించిన వాక్య భాగం ప్రభా మరి కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 19వ వచనం. ఓ దేవ తండ్రి, కృపల దేవ, నీతి మంత్రుని కలుగు ఆపదలు అనేకము, అయితే వాటన్నిటిలో నుండి ప్రభా మీరు తప్పించేవారు మీరే ఉంటున్నారు. దేవ తండ్రి మరి విడిపించేవారు ఉంటున్నారు. ప్రభానికి స్తోత్రం చెల్లించి వస్తుంటున్నాం. దేవ తండ్రి, కృపల దేవ, కనికరిక ప్రభా మరి ఒకసారి దేవ తండ్రి నీ కృపలను జ్ఞాపకం చేసుకోమని వేడుకొని వస్తుంటున్నాం. నీ రక్తం ద్వారా మమ్మల్ని కడిగి పవిత్రపరిచి నీతిమంతులుగా చేసుకున్నటువంటి దినం కొరకై నీ వందనములు. ఈ యొక్క సంఘ దర్శనం కొరకై కూడా ప్రభా నీ వందనములు. దేవజనుడు నడిపించినటువంటి మార్గంలో సంఘ దర్శనంలో ప్రభా మమ్మల్ని కాపాడుతూ నడిపిస్తున్నటువంటి దేవానికి స్తోత్రం చేయించి వస్తుంటున్నాం. మా దేవుడు, మా రాజమైన ప్రభా నీకు ఎనిమిది నామానికి స్తోత్రాలు చెల్లించి వస్తుంటున్నాం. ఈ సమయంలో ప్రభా దావీదు జీవితాన్ని మా ముందు పెట్టినటువంటి దేవానికి స్తోత్రం చెల్లించి వస్తుంటున్నాం. దేవ తండ్రి సమస్తం ప్రభా కోరుకునేటువంటి వాడుగా ఉంటున్నాడు. దేవ తండ్రి ఏడ్చినప్పుడు ప్రభా కూడా శక్తి లేనటువంటి వాడుగా. ఓ దేవ తండ్రి అటువంటి సమయంలో ప్రభా సమస్తం ప్రభా భార్యలు పిల్లలందరినీ మరి అటువంటి సమయంలో ఆయనను రాళ్ళతో కొట్టి చంపుదమా అన్నటువంటి కూడా ప్రభా అటువంటి పరిస్థితులు ఉండవు. దేవ తండ్రి మరి ప్రభా మరి దేవజనుడిగా హృదయానుసారుడిగా ఉన్నటువంటి వాడు ప్రభా ఏ పోతం ధరించుకున్నటువంటి వాడు ప్రభా మీరు ఎక్కడ ఉంటున్నారు, మీరు మాకు సహాయం చేయరా అని ప్రభాని సన్నిధిలో ప్రభా మొరపెట్టినప్పుడు ప్రభా నేను వారిని జరుగుతున్నా వారిని పట్టుకోగలుగుతున్నా మరి ప్రభా మరి వాటిని మాకు అప్పగిస్తారా అని ప్రభు మొరపెట్టినప్పుడు వెళ్ళు అని ప్రభా ఆ బిడ్డను ప్రభా
దైవజనుని మీరు జ్ఞాపకం చేసుకొని దేవుల తండ్రి శత్రువును తరమటకు ప్రభావ మీరు సహాయం చేసినటువంటి దేవానికి స్తోత్రం చెల్లించి వస్తున్నాం. ఓ దేవుల తండ్రి మరి సమస్తమును ప్రభా బాలులను పిల్లలను దేవుల తండ్రి సమస్తమును ప్రభా మరి దేవుల తండ్రి సంపాదించుకున్నటువంటి వాడుగా చూస్తున్నాం. దైవజనుడి ద్వారా ప్రభా మరి ఈ వాక్యం ద్వారా ప్రభు అనేక సార్లు మీరు మాట్లాడుతూ వచ్చినటువంటి దేవానికి స్తోత్రం. ఇదిగో దావీదు సమస్తమును ప్రభు సంపాదించుకున్నాడు అనేటువంటి సంగతి ఈ విధంగా ప్రభా మా జీవితంలో దేవుని తండ్రి ఈ సమయంలో మీరు మాతో మాట్లాడుతున్నటువంటి దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. కృపల దేవాలు కనికరగల ప్రభా మీరే మాకు సహాయం చేసి ప్రభా మీరు నడిపించమని కోరుతూ వస్తున్నాం. మా దేవుడు మా రాజుగల ప్రభా నీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం దేవుని తండ్రి 10వ వచనంలో కూడా ప్రభా మీరు ధైర్యపరుచుకుంటున్నారు. ప్రభా నీ వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా కొంతకాలం శ్రమ పడిన తర్వాత అని ప్రభా నీ వాక్యం ద్వారా ప్రభావ ధైర్యపరిచినటువంటి ప్రభా నీ స్తోత్రం. ఓ దేవుని తండ్రి మేము మమ్మల్ని ప్రభా దేవుని తండ్రి ఈ శ్రమల గుండా ప్రభావ మీరు తీసుకొని వస్తుంటున్నారు, ధైర్యపరుస్తున్నారు. నీకు వందనాలు చెల్లించి వస్తుంటున్నాం. ఓ దేవుని తండ్రి మమ్మల్ని ప్రభా సంపూర్ణులుగాను స్థిరులుగాను ప్రభా చేయి దేవుడు కనపడి నీకు స్తోత్రం చెల్లించి వస్తుంటున్నాం. కనికరించండి, కృప చూపించండి. సమయంలో మా శ్రీను ప్రార్థన మందిరాన్ని మేము జ్ఞాపకం చేసుకుని మనం వేడుకుంటున్నాం. 8వ తారీఖు నుండి ప్రభా మందిరంలో ప్రభా తిరగబడలేకుండగా మా ప్రియులందరినీ ప్రభావ మీరు తీసుకుని రాగలరని నీ వైపు చూస్తున్నాం. జ్ఞాపకం చేసుకుని కనికరించమని వేడుకుంటున్నాం. మా ప్రియులు ఆయా స్థలాల్లో ఉన్నటువంటి మా ప్రియులందరి కొరకే ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకుని కనికరించండి. లింగంపల్లిలో దేవుని తండ్రి మరి ప్రభా జాగ్రత్త కొరకే కూడా ప్రార్థిస్తున్నాము. జ్ఞాపకం చేసుకుని మనం వేడుకుంటున్నాము. సంపూర్ణ ఆరోగ్యంలో ప్రభావ మీరు తీసుకొని రాగలరని నీ వైపు చూస్తున్నాం. మీ అప్పటి నుండి ప్రభావ ధ్యానిస్తున్న ప్రార్థిస్తున్నాము. ఆయన మాట కుటుంబం కొరకు కూడా ప్రార్థిస్తున్న ప్రభావ ఇంకా అక్కడి నుండి వస్తున్నటువంటి మా అందరి కొరకై ప్రభావ నీ వైపు చూస్తున్నాము. అదేవిధంగా ఈ సమయంలో ప్రభావ చింతల కొరకై ప్రార్థిస్తున్నాం. చింతల నుండి ప్రభావ మీరు తీసుకుని వస్తున్నట్టు మా ప్రియుల కొరకై నీకు వందనాలు చెల్లించి వస్తుంటున్నాం. దేవుని తండ్రి కృప చూపించండి. జేమ్స్ బ్రదర్ కొరకై ప్రభావ రాఘవ బ్రదర్ కుటుంబాల కొరకై కూడా ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. కృప చూపించమని వేడుకొని వస్తుంటున్నాం. గౌతమ్ నగర్ కొరకై బాలనగర్ కొరకై ప్రార్థిస్తున్నాం. ఈశ్వరత్న బ్రదర్ కొరకై ప్రభావ ప్రియ బ్రదర్ కొరకై మరి జడీడా కొరకై కూడా ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. మరి ప్రభా లక్ష్మణ్ ప్రభా కుటుంబం కొరకై కూడా ప్రార్థించడం నేర్చుకుంటున్నాను. జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళందరినీ ప్రభావ మీరు కనికరించి ప్రభావ మీరు తీసుకొని వస్తారని దేవుని తిరిగి ప్రభావ సన్నిధిలో దేవుని ఆనందించి వారుగా చేయమని వేడుకుంటున్నాం. అదేవిధంగా ప్రభా బాలనగర్ ఏరియా ఫతేనగర్ ఏరియాను జ్ఞాపకం చేసుకోమని వేడుకొని వస్తుంటున్నాం. జ్ఞాన బ్రదర్ కొరకే అనంత సిస్టర్ కొరకే ప్రార్థిస్తున్నాం. దేవుని తండ్రి కృప చూపించి కనికరించమని కోరుతూ వస్తుంటున్నాం. అదేవిధంగా సుందర్ పరిగణ వారు ప్రభావ జ్ఞాపకం చేశాడు. ఆమోస్ బ్రదర్ కొరకే ప్రార్థిస్తున్నాం. పిల్లల కొరకే కూడా ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకుని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకొని వస్తుంటున్నాం. ప్రభా శామ్యుల్ కుమార్ కొరకే కూడా కుమార్ సిస్టర్ కొరకే కూడా ప్రార్థిస్తున్నాం. కనికరించండి ప్రభావ కృప చూపించి సహాయం చేసి కనిపించండి. వాళ్ళకి బయట నుండి వస్తున్నట్టు మా ప్రియుల కొరకే ప్రార్థిస్తున్నాం. దేవుని తండ్రి కృప చూపించండి. సామాన్య ఉన్నట్టు మా ప్రియులందరి కొరకే ప్రార్థిస్తున్నాం. ప్రభావ జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాము. స్వార్థమ కొరకే పరా కొరకే వారి పిల్లలందరి కొరకే కూడా ప్రార్థిస్తున్నాం. ప్రభావ జ్ఞాపకం చేసుకుని సుందర్ నగర్ నుండి ప్రభావ మా ప్రియుల కొరకే ప్రార్థిస్తున్నాం. మందిరం చూసినట్టు మా పిల్లలందరి కొరకే ప్రార్థిస్తున్నాం. వాసాది సహోదరు కొరకే, ఐశ్వర్య సహోదరు కొరకే ప్రార్థిస్తున్నాం. ధనలక్ష్మి సహోదరు కొరకే, శశిరేఖ సహోదరు కొరకే కూడా ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. దేవుని తండ్రి కృప చూపించి కనికరించమని వేడుకుంటున్నాం. ఆ సమయంలో కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాం. తిమోతి బ్రదర్ కొరకే ప్రార్థిస్తున్నాం. దేవుని తండ్రి కృప చూపించి కనికరించండి. గిడియన్ బ్రదర్ కొరకే ప్రభా, ఇమాన్యుయల్ బ్రదర్ కొరకే ప్రభా మరి కిరణ్ కొరకే కూడా ప్రార్థన విస్తరమ కొరకే ప్రార్థిస్తున్నాం. దేవుని తండ్రి మరి సోలం సిస్టర్ కొరకే గ్లోరీ సిస్టర్ కూడా ప్రార్థిస్తున్నాం. ఈ విధంగా వారి మనమరాలందరి కొరకే ప్రార్థిస్తున్నాం. ప్రభావ కృప చూపించమని వేడుకుంటున్నాం. సేమల మందిరం ముందుట ఉన్నటువంటి వారు మందిరం వెనుక ఉన్నటువంటి మా అందరి కొరకే ప్రార్థిస్తున్నాం. దీని సామాన్య కుటుంబం కొరకై మరి కుమార కుటుంబాలన్నింటి కొరకై కూడా ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. దేవుని తండ్రి మరి ప్రభావ మరి క్రీస్తు మన కుటుంబం కొరకై కూడా ప్రార్థిస్తున్నాం. కృప చూపించి కనికరించి ఆయన తోడ్పడండి. విజయశంకర్ కొరకై ప్రార్థిస్తున్నాం. తమ్ముడు ప్రభావ మరి గిడియన్ కొరకై కూడా ప్రార్థిస్తున్నాం. ప్రభావ మీరు కాచి కాపాడమని వేడుకుంటున్నాం. ఐదు శిష్యుల కొరకై కూడా ప్రార్థిస్తున్నాం. దేవుని తండ్రి కృప చూపించి సుభాష్ బ్రదర్ కొరకై ప్రార్థిస్తున్నాం.
సుశీలమ్మ కొరకే ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకున్న రోజుల్లో సుశీల కొరకే వారి పిల్లలు బయట దేశంలో కనికరించమని పెట్టుకుని చూపిస్తున్నాం. దేవుని తండ్రి అదేవిధంగా ప్రభా దేవనమ్మ కొరకే కూడా ప్రార్థిస్తున్నాం. ప్రభా జ్ఞాపకం చేసుకుని కనికరించండి. అభిషేక్ కొరకే ప్రార్థిస్తున్నాం. శశి ప్రభు మరి దేవుని సతీష్ కొరకే కూడా ప్రార్థిస్తున్నాం. దగ్గరికే ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకుని కనికరించినట్టు ఈవి కొరకే కూడా ప్రభానికి స్తోత్రం. ఆశపడుతున్నటువంటి ప్రభా భారత సహోదరు కొరకే ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డను ప్రభా దేవుని తండ్రి రేపు ఇప్పుడు అన్నట్టుగా ప్రభా ఎంతో బలహీనంగా ప్రభా ఆ డయాలిసిస్ పైన ఉంటుండగా బిడ్డను ప్రభుత్వం తాకండి సంఘం ద్వారా దేవుని తండ్రి మీ వాక్కుని ప్రభాని వాక్కుని పంపి ఆ బిడ్డను ప్రభావ మీరు ముట్టు స్వస్థపరచమని వేడుకొని చూసుకుంటున్నాం. ఉదయం తండ్రి మరి ప్రభా సీను కొరకే ప్రార్థిస్తున్నాం. ఉదయం తండ్రి నాగరికలు ప్రభా మన పరిచర్యను ప్రభా కొనసాగుతూ వస్తున్నాడు. ప్రభా జ్ఞాపకం చేసుకుంటే కుమారుడు ఇద్దరు పిల్లలు ఆడపిల్లలను మీరు జ్ఞాపకం చేసుకుని కృప చూపించండి. ప్రభా సాయం చేసి నడిపించండి. ఈ విధంగా ప్రభా మరి గౌతంలో ఉన్నటువంటి మా పిల్లలందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. మరి ప్రభా మరి దయగా తండ్రి కృపణ దేవా కనికరగల ప్రభా మరి మర్చిపోయినటువంటి ప్రభా మరి మా పిల్లలందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. పేరు అందరి కొరకే ప్రార్థన చేయలేనప్పటికీ వారందరి కొరకై కూడా ప్రార్థిస్తూ వస్తుంటున్నాము. కృప చూపించి కనికరించి ఎర్రగడ్డ ప్రాంతంలోనూ కాలనీలోనూ దేవతలు ఉన్న పిల్లలందరి కొరకే ప్రార్థిస్తున్నాం. మా సేవకుడు ప్రభు మరి దేవుల కొరకై ప్రభా కుటుంబ కొరకై కూడా ప్రార్థిస్తున్నాం. ప్రభా కృప చూపించి కనికరించి తోడ్పండి. యువన బిడ్డల కొరకే ప్రార్థన, భవిష్యత్తు కొరకే ఎదురుస్తున్నటువంటి బిడ్డలందరి కొరకే ప్రార్థన ప్రభా నేను త్వరలో వారిని ప్రభా కుటుంబస్తులుగా చేస్తారని నీ వైపు చూస్తుంటున్నాం. ఉదయ తండ్రి కృపణ దేవా కనికరగల ప్రభా ఉద్యోగాల నిమిత్తమే ఎదురుస్తున్న బిడ్డలందరి కొరకే ప్రార్థిస్తున్నాం. కనికరించండి ప్రభా కృప చూపించి సాయం చేసి నడిపించమని ఎంతవరకు ప్రభావ మీరు చేసినారు. దైవ తండ్రి కృపంతటి కొరకై నీకు వందనాలు చెల్లించి వస్తుంటున్నాం. ఉదయ తండ్రి విశ్వాసం చెందిన ప్రతి గృహం కొరకై ప్రార్థిస్తున్నాం. ప్రభావ నేను దీవులతో నింపుమని కరోనా వైరస్ ప్రభావం తీసుకుని గర్దిస్తున్నాం. దేవ తండ్రి కృప చూపించి కనికరించి తోడ్పడమని వేడుకొలుసు వందనాలు స్తోత్రాలు చెల్లించు. మా ప్రభును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నమ్మకమైన నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడుచున్నాం తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం అందరికీ తోడేందుకు కాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి మరి ప్రభుత్వం ద్వారా మనకి ఇవ్వబడినటువంటి మరి ఆ రిలాక్సేషన్ బట్టి దేవుని వందనములు. మరి దేశమంతటా ఏ విధంగా ఆ యొక్క మందిరాలు ప్రభుదిన మంది కర్ఫ్యూ ద్వారా నేషనల్ కర్ఫ్యూ ఏ విధంగా మోయబడి ఉన్నావో మరి అదే మనకు 8వ తారీఖు నుండి మందిరాలు తెరవబడటకు అనుమతి తెలిపినందుకు దేవుని వందనములు. మరి ఆ విధంగా ఆ దినం నుండి మందిరంలో మనం కూడడానికి మరి వచ్చి ప్రార్థన చేసుకోవడానికి మరి ద్వారాలు తెరవబడి ఉంటున్నాయి. మరి అందరూ దాని కొరకై ప్రార్థించండి. ఎలాంటి ఆటంకాలు ఎక్కడనూ